జనసేనకి గాజు గ్లాస్ గుర్తు సంక్షోభం అనే కంటే కూడా తెలుగుదేశం పార్టీకి గాజు గ్లాస్ గుర్తు సంక్షోభం. ఎందుకంటే తెలుగుదేశం తన గుర్తుతో పాటుగా జనసేనకు సంబంధించిన గాజు గ్లాస్ గుర్తును కూడా భారీగా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇద్దరు గెలిచి చేశారు. తీరా చూస్తే ఆ గాజు గ్లాస్ గుర్తు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 52 మందికి కేటాయించారు. ఇందులో ఎస్పెషల్లీ తూర్పుగోదావరి జిల్లాలోని 10 మందికి, పార్లమెంటు స్థానాల్లో 6గురికి కేటాయించారు. ఇక్కడ జనసేన 2 చోట్లే పోటీ చేస్తుంది, మచిలీపట్నం, కాకినాడ. మిగతా 4 చోట్ల ఇండిపెండెంట్లకు వచ్చింది. అట్లాగే జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. తీరా చూస్తే 52 స్థానాలు వచ్చింది. అంటే 31 స్థానాల్లో అదనంగా వచ్చింది వీళ్ళకి గుర్తు, గాజు గ్లాస్ గుర్తు. ఇప్పుడు ఈ గుర్తుని ఆపాలంటూ హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఎన్నికల సంఘాన్ని అడిగితే ఎన్నికల సంఘం దీని సమస్య 24 గంటల్లోగా పరిష్కరిస్తానంది. ఎలా పరిష్కరిస్తుంది? ఈ గుర్తు తీసేస్తుందా లేకపోతే వాళ్ళకి తప్పదని చెప్తుందా? ఇందులో ఒక నిబంధన ఏముందంటే